గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా మెయిన్ బ్యానర్ ఈరోజు రాష్ట్ర సీఎం కేసీఆర్ మహారాష్ట్ర వెళ్తున్నారు. మహారాష్ట్రతో ఈరోజు ఈ గోదావరి నీటిపై నిర్మించబోతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఒప్పందం ఉంది. దానికి సంబంధించిన వార్తని అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. మహారాష్ట్రతో నేడు చారిత్రక ఒప్పందం అనే బ్యానర్తో ఈ వార్తని అన్ని పత్రికలు తీసుకున్నాయి. మహా జలావిష్కరణ నేడే అని ఇంకో పత్రిక రాసింది. మొత్తం రాష్ట్రంలో 39 లక్షల ఎకరాలకు ఈ గోదావరి నీటి నుంచి సాగునీటికి క్లియర్ రాబోతుంది. ఇక ఆ ప్రాంత గోదావరి బేసిన్ మొత్తం రాష్ట్రంలో సస్యశ్యామలం కాబోతుందని ప్రభుత్వం చెప్తుంది. ఆ వార్త అన్నింటిలో కూడా ప్రధానంగా ఉంది. ఇక రెండవ వార్త చూసినట్టయితే నిన్న రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి ముసాయిదా రిలీజ్ అయింది. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. మొత్తం 27 మొత్తం పాతవి కొత్త అన్ని కలిపి 27 జిల్లాలు. ఆ తర్వాత మొత్తం రెవెన్యూ డివిజన్లు 60, మండలాలు 505 ఉండబోతున్నాయి ఈ కొత్తగా వచ్చినటువంటి డ్రాఫ్ట్ ప్రకారం రాష్ట్రంలో. అది ఇంకో వార్త ప్రధానంగా ఉంది. ఇక మూడో వార్త చూసినట్టయితే ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించి హైదరాబాద్ చేరుకున్నటువంటి సింధుకి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత హైదరాబాద్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఘనంగా ఆమెకు స్వాగతం పలికారు. తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో ఆమెకి ఘనంగా సన్మానం కూడా చేశారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. తర్వాత ఇంకో వార్త ఉంది. నిన్న ఖమ్మం జిల్లా నాయకన్గూడెం దగ్గర ఒక ప్రైవేట్ బస్సు ఈ నాగన్ సార్ కాలువ పడిపోయింది. ఆ దుర్ఘటనలో 10 మంది ప్రయాణికులు చనిపోయారు. ఆ వార్త కూడా పత్రికలు తీసుకున్నాయి. ఇవి మెయిన్గా ఉన్నటువంటి వార్తలు. ముందుగా ఈ మహారాష్ట్ర ఒప్పందంతో రాష్ట్రం నిజంగా 40 లక్షలు దాదాపు 40 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి చర్చిద్దాం. మనతో చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి గారు మనతో ఉన్నారు. తర్వాత బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ముందు రవి గారు, మహారాష్ట్రతో ఈరోజు ఈ గోదావరి నదిపై కట్టేటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందం జరగబోతుంది. ఇద్దరు సీఎంలు అగ్రిమెంట్ చేసుకోబోతున్నారు. అంటే ఇద్దరు సీఎంల సమక్షంలో అగ్రిమెంట్ జరగబోతుంది. 40 లక్షల ఎకరాలకి పూర్తిగా నీళ్ళు అందేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ఉంటుంది. ఇంతకుముందు ఇవే ప్రాజెక్టుల పేరు ప్రాణహిత చేవళ్ల పేరుతోని ఒక ఒప్పందాలకు వచ్చి కార్యక్రమం టెండర్స్ కూడా వెళ్ళటం జరిగింది. అయితే ఈ ఒప్పందాలు జరిగేటప్పుడు హైట్ విషయంలో కొంత డిఫరెన్స్ రావటం వల్ల 148 అని 152 అనే దగ్గర చర్చల రూపంలో అక్కడ ఆగిపోయింది. అంతకుముందు కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయనతోని, తర్వాత మన దగ్గర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ అక్కడ మహారాష్ట్ర సీఎం, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకొని ఆ రోజు కూడా పెద్ద అగ్రిమెంట్ అయిందని చెప్పారు. కానీ ఈ హైట్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ అప్పుడు రాలేదు. ఈ హైట్ విషయంలో అక్కడ కొంత 3000 ఎకరాల వరకు, లేక 1800 నుంచి 3000 ఎకరాలు మునిగిపోతుందనేది ఒక అభియోగం అక్కడ ఉండి, వాళ్ళు మాది మునిగిపోతుంది కాబట్టి ఈ హైట్ మీరు 148కే పెట్టండి, 152 అయితే ఇది మునిగిపోతుందని చెప్పి అభ్యంతరం పెట్టడం, దాని మీద చర్చల రూపంలో జరుగుతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమం, తర్వాత తెలంగాణ ఎన్నికలు జరగటం, రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పుడు అప్పుడు ఈ 48-52 వల్ల జరిగే లాభం ఏంటి? 48 నుంచి 52 వరకు పెంచడం వల్ల నీరు ఆగేటటువంటిది, దాని యొక్క ఆ నీళ్లు తీసుకునేటటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువగా ఉంటుందని, దాని ద్వారా తర్వాత ఆ రకంగా చేసిన తర్వాత కింద ఉన్నటువంటి ఆ రోజు 16 లక్షలని చూపించారు, ఈరోజు 18 లక్షలని చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ 16 లక్షల ఎకరాలకి గ్రావిటేషన్ మీద, అంటే ఎలక్ట్రిసిటీ ఉపయోగించకుండా చిన్న చిన్న ఈ రిజర్వాయర్స్ ఏర్పాటు చేసి ఆ తక్కువ ఖర్చుతోని ఎక్కువగా తెలంగాణ ప్రాంతానికి లాభం జరిగే విధంగా, అంటే రైతుల మీద అంత భారం భవిష్యత్తులో పడకుండా ఉండే దీనికి ఇప్పుడు పెట్టే ప్రాజెక్టుకి 5000 మెగావాట్ల కరెంటు కావాలా, దాన్ని కిందకు తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసిపోయి స్థిరీకరణ కోసం ఎస్ఆర్ఎస్పికి తీసిపోయేదని దాని మీద నిన్న మొన్న 17వ తారీఖున ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఈ అగ్రిమెంట్ని మేము వ్యతిరేకించడం లేదు, తప్పనిసరిగా పక్కనున్న రాష్ట్రాలతో మనం అగ్రిమెంట్ చేసుకోవాలి. ఈ అగ్రిమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మాకేమి ఇది ఇబ్బంది అవుతుంది, మాకు ఇది వద్దు అని అనగానే వెంటనే మీరు చెప్పినట్టుగానే అగ్రిమెంట్ చేసుకుంటామంటే దానివల్ల వాళ్ళ రాష్ట్రానికి లాభం జరగవచ్చు, కానీ మన రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఒప్పందాన్ని వ్యతిరేకంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ల ఆఫీస్ ముందు కూడా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశం, ఒక ప్రోగ్రాం తీసుకుంది. దీంట్లో ఏంటంటే ప్రజలకి వాస్తవ పరిస్థితులు తెలియాలనే దాని మీదనే దీనికి ఒక పాంప్లెట్ తయారు చేశాం. ఏంటి ఇంత ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏ రకమైన
అయితే ఈ అగ్రిమెంట్కి ఇంతకుముందే ఒక అగ్రిమెంట్ జరిగిందని పెద్ద ఊరేగింపులతో చేశారు, అదే మహారాష్ట్రతోనే. మళ్ళీ వాళ్ళ కొత్తగా మళ్ళీ ఒక అగ్రిమెంట్ జరుగుతుందని చెప్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో ఏం జరిగినా హైట్ మాత్రం వాళ్ళు చెప్పినట్టే చేసి దాని ప్రకారమే చేస్తూ చెప్తారు. ముందు శ్రీధర్రెడ్డి గారు అంటే ఒకటి గతంలో ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అవన్నీ వాళ్ళు చెప్పుకునే అంశం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో మాత్రము అనుకున్నన్ని ప్రాజెక్టులు ఎంతైతే వాటర్ మన దగ్గరికి వెళ్ళి రెండు కృష్ణా నుంచి గోదావరి నుంచి 2 బేసిన్లలో డిశ్చార్జెస్ ఉన్నాయో, అంటే అవతలకి వెళ్ళి సముద్రంలో కలిసేంత, వాటిని ఆపగలిగి మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకి పూర్తి స్థాయిలో నీరు అందించే ప్రాజెక్టులు లేవని మాత్రం చెప్పొచ్చు. దానికోసం ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, పెద్ద మనసుతోటి తెలంగాణ ప్రభుత్వము చేపట్టినటువంటి అనేక అంశాలని పరిశీలించి సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా అక్కడ ఉంది. ఒక జాతీయవాద స్ఫూర్తితో పనిచేసిన ప్రభుత్వం కాబట్టి మహారాష్ట్రలో, గతంలో అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఎందుకు కట్టలేకపోయినారనే విషయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇది ఒక పెద్ద మిస్టరీ. దాని గురించి మాట్లాడరు, దాని గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇక్కడ ఇట్లా. సో దాని గురించి నేను ఎక్కువగా వివాదాలు పోదలుచుకోలేదు. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ఒప్పందం సరే, మీరు చారిత్రకం రాసుకోండి, మరొకటి రాసుకోండి. ప్రభుత్వాలు సాంప్రదాయకంగా కొన్ని పనులు చేయాలా, డ్యూటీస్ కొన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగా చేస్తున్నారని భావిస్తున్నాం. కాబట్టి ఈ ప్రాజెక్టుల విషయంలో ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పెద్ద సానుకూలమైన నిర్ణయం, ఎటువంటి మెలికలు లేకుండా ఇద్దరికి ఆమోదయోగ్యమైనటువంటి రీతిలో. దానికి ముందే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా ఈ యొక్క ఒప్పందం వచ్చినప్పుడు ముందు విద్యాసాగర్ ద్వారా ఆడ ప్రభుత్వంతో కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అంశాలను కూడా చర్చించడం జరిగింది. కాబట్టి ఇవాళ కాకపోతే ఒకటి విషయం, రవి గారు చెప్పిన విషయాన్ని నేను కూడా మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను, ఇంత ప్రజానార్భాటం ఇప్పుడు అవసరం లేదని నాకు అనిపిస్తూ ఉంది. గతంలో మీరు ఒప్పందం చేసినప్పుడు ఊరేగింపులు, ఒంటెలు, ఏనుగులు అయిపోయాయి. మళ్ళీ వాళ్ళు వింటున్నాం ఇలా పేజీల నిండా అడ్వర్టైజ్మెంట్లు. తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి హైదరాబాద్ని స్తంభింపబోయేటటువంటి కార్యక్రమం జరగబోతుందని చెప్పేసి సూచనపరంగా నిన్నే చెప్పారు. నేను చెప్తున్నా అంటే చేసే పని కొన్ని విషయాలు బాగా చేస్తున్నప్పుడు అవి ఫలితాలు వచ్చినప్పుడు సహజంగానే మీకు మంచి పేరు వస్తుంది. దానికి మళ్ళీ ప్రజలు చెప్పాలి కదా, అందుకే ప్రజలకు తెలియజేస్తారు. ఇంతవరకు ఓకే, కానీ మళ్ళీ ప్రజల్ని ఇబ్బందులు పెట్టే రకంగా మళ్ళీ హైదరాబాద్ ఇవన్నీ కొంత రివ్యూ చేసుకుంటే దీనివల్ల నష్టం జరుగుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్రం అంతా నిరసన కార్యక్రమం చేపట్టింది అంటున్నారు మల్లురాజు గారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే గతంలో 6 దశాబ్దాల్లో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అందరూ నిరసనలు చేసేటువంటి మంత్రులు కానీ, నిరసనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కానీ గత 6 దశాబ్దాల్లో, ఇంతకుముందే శ్రీధర్రెడ్డి గారు చెప్పినట్టు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 152 మీటర్లకి ఆ రోజు ఏదైతే లెవెల్ను డిసైడ్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు పాటించలేదు అనేటువంటి విషయంలో ఇలా స్పష్టంగా చెప్పాలి. ఇవాళ నిరసనలు అనేటువంటివి ప్రాజెక్టులు కట్టొద్దనా, లేకుంటే 152 మేము చేసుకోలేకపోయినందుకు చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు ముక్కు నేలకు రాసి మేము చేసినటువంటి తప్పులను క్షమించమని చేస్తుంటారు. ఇలా కలెక్టరేట్ల దగ్గర వాళ్ళు చెప్పారు 152 అన్నాము, మీరు 152 కట్టాలి, 148 ఒప్పుకుంటున్నారు మీరు అంటున్నారు. ఇప్పుడు 152, 148 దగ్గర ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 3 సందర్భాల్లో, మొదటిసారి పర్యటన సందర్భంలో వారు అన్ని విషయాలు కూడా విధానపరమైనటువంటి నిర్ణయాలు జరిగినాయి. ఏ నిర్ణయాలు? 2 రాష్ట్రాల మధ్య ఒప్పందాలు జరిగి మనం ఒక ప్రాజెక్టులు కట్టడానికి నిర్మాణం జరిగింది. 2వ దశలో ఇంటర్ స్టేట్ బోర్డును ఏర్పాటు చేసి ఇంటర్ స్టేట్ బోర్డుకు సంబంధించినటువంటి ఇంజనీర్లను, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజు ఒప్పందం జరగబోతా ఉంది. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం. 40 లక్షల ఎకరాలకి, అంటే స్టెబిలైజేషన్తో పాటు న్యూ ఇరిగేషన్ పొటెన్షియల్ కూడా క్రియేట్ అయ్యి, గతంలో మీరు డిజైన్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ ఎస్కలేషన్, కాస్ట్ ఎస్కలేషన్ కూడా చెప్తా ఉన్నారు. చేవేళ్లలో 22% పూర్తి చేసి వాళ్ళు ఏం పని చేసారు? అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కడితే తప్ప ఇక్కడికి ప్రాణహితకు చేవేళ్ళకి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇవాళ వాళ్ళ పవర్ ప్రజెంటేషన్లు అన్నీ కూడా ఎస్కలేషన్ వాళ్ళే చెప్పుకున్నారు. 2007లో ప్రాణహిత చేవేళ్ళకి ఎస్టిమేషన్ రేట్ ఏమున్నది, ఈ రోజు ఏ రేటు ఉన్నది అనేది వాళ్ళ 10 ఏళ్ల పాలనలోనే ఎంత ఎస్కలేషన్ అయిందనేటువంటిది వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, గతంలో మేము ప్రాజెక్టులు నిర్మించలేకపోయినాం, తెలంగాణ ప్రజలకు విద్రోహం చేసినాం, కనీసం మంచి పని చేస్తున్నటువంటి కేసీఆర్కు అభినందనలు తెలపాల్సింది పోయి ఇవాళ ప్రజల ముందు పోయి మేము నిరసన తెలుపుతామంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. గతంలో కాంగ్రెస్ పార్టీని ఏ శిక్షలు అయితే విధించారో భవిష్యత్తులో అదే శిక్షలు విధించి గ్రామాలకు రాకుండా చేస్తారు. వీళ్ళు ఇంకా అనవసరమైనటువంటి మంచి పనిగా చిత్రీకరించాలి. ఒక అపర భగీరథుడిగా ముఖ్యమంత్రి గారు
రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిర్ణయాల్ని, విధానపరమైనటువంటి నిర్ణయాల్ని పరిష్కరించి ఇలా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇంకా మేము ఆ పాత పాటనే వాడతాం, ఇంకా అశోకుని కాలం లాగానే ఉంటాం, తెలంగాణ ప్రాజెక్టు ఉండొద్దు, సమైక్యాంధ్ర లాగే ఇంకా పరిపాలన కొనసాగాలి, తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రావద్దు, రైతులకు నీళ్లు ఉండొద్దు, మేము వచ్చిన తర్వాత 152 148 డిసైడ్ చేస్తాం, అప్పటి వరకు మీరు ప్రాజెక్టులే కట్టొద్దు అనేటువంటి పద్ధతిలో ఇవాళ మాట్లాడడం అనేటువంటిది విడ్డూరం. దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళు. రైట్ రవి గారు. దేవిప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అక్కసు అంతా అక్కసు కాదే, తెలంగాణ అర్థం లేని మాటలు. ఎందుకంటే ఇంత ముందు ఏం జరిగింది, ఇప్పుడు ప్రాణహిత చేవళ్ళ దాని గురించే రీడిజైన్ చేసి దాని పేరు మార్చారు తప్ప మీరు కొత్తగా ఏమి తీసుకొని రాలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ గానీ అక్కడ గానీ అక్కడ ఉన్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ తో ఒక అగ్రిమెంట్ చేసుకుని ఈ ప్రాజెక్టు తీసుకోవాలనేటటువంటి అగ్రిమెంట్ ఒక్క దీని దగ్గర కిరణ్ కుమార్ కు మీరు నేను కూడా అంతే మాట్లాడతాను. 148 150 దగ్గర మాత్రమే ఆనాడు డిఫరెన్స్ వచ్చి పని ఆగిపోయిందని ముందే చెప్పాను. దాని మీద చర్చలు చేయాలనేది ఏంటంటే అంతర్రాష్ట్ర సమస్య ఉన్నప్పుడు 1-2 సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో ఉన్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి, ఈ ముగ్గురుతో కాకపోతే మళ్ళీ ప్రధానమంత్రి, వీళ్ళందరూ కలిసి మాట్లాడి చేసేటటువంటిది. ఇంతకుముందు పోలవరానికి సంబంధించి ఇదే రకంగా ఒరిస్సాలో కూడా మా దగ్గర భూమి మునిగిపోతుంది, మేము ఒప్పుకోమని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న వాళ్ళు ఎదిరించినప్పుడు 4, 5, 10 సార్లు మీటింగ్ పెట్టిన తర్వాత ఆ చివరిలో ఏం ఒప్పుకున్నారంటే మునిగిపోయే ప్రాంతానికి రిటైనింగ్ వాల్ ఖర్చు మేమే ఖర్చు పెట్టి మేమే కడతాము అంటే అప్పుడు ఆ ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు. మీరు కూడా ఇక్కడ మునిగిపోయేది ఎంత, 3,1800 ఎకరాలు. దీనికోసం మనం రిటైన్ వేలింగ్ వాలో లేక ఏదైనా కడతాం అనే దాని మీద ఒక అగ్రిమెంట్కి రావాల్సిన విషయాన్ని వదిలిపెట్టి దీనివల్ల లాభం జరుగుతుంది. ఇక్కడ వినియోగించుకొని 152 కంటే ఎక్కువ కూడా ఇలా 148 నుంచి కూడా నీళ్ళు ఎక్కువ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సాంకేతిక గతంలో 15,000 ఎకరాలను పెట్టుకున్నారు. నేను చెప్పేంత వరకు ఎందుకన్నానంటే నువ్వు మీరు ఈ అబద్ధాన్ని పేపర్లో రాసుకుంటే అయిపోద్దా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ సాంకేతిక కంప్యూటర్ లో మీరు ఏం ఫీడ్ చేస్తే అది మళ్ళీ కొట్టినప్పుడు వస్తుంది, అంతేగాని సాంకేతిక నాలెడ్జ్ అని దాంట్లో ఉందని రాదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పర్యాసం చేస్తే అంతకంటే చెప్పే ఎగ్జాంపుల్ వేరండి. మీరు చేసేదానికే పెద్ద హెడ్డింగ్ పెట్టి దాంట్లో మేము చేస్తాం. ఇదంతా ఇంతకుముందు చేసిన ప్రభుత్వాన్ని మీరు కొనసాగిస్తూ మేమే కనిపెట్టాం భగీరథుడు నేనే అంటే ఎట్లా నమ్మాలి? ప్రజలందరికీ కూడా తెలుస్తుంటది కదా. ఈ సాంకేతికంగా ఎంత పెద్దగా ఉన్నా ఇవాళ 148 కట్టినా మళ్ళీ 152కి దాన్ని రేజ్ చేసుకోవడం కోసము టెక్నికల్ ఫౌండేషన్స్ పెట్టుకోవచ్చును. అది ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒకటి. రెండోది, ప్రభుత్వానికి సంబంధించుకోవడం నేను టేకా తీసుకోలేదు, కానీ ఇంటర్స్టేట్ రిలేషన్షిప్స్లో అక్కడ మీ ప్రభుత్వం ఇక్కడ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మీరు అక్కడ మీరు ఉండి 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ తెచ్చుకోలేకపోయినారు. బీజేపీ ప్రభుత్వం ఉంది, అన్ని రాష్ట్రాలకు సమానంగా చూసేటువంటి దృక్పథం ఉన్నటువంటి పార్టీగా అక్కడ ప్రభుత్వం స్పందించింది, ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఈస్ ద రియాలిటీ? వాట్ వాజ్ ద రియాలిటీ? అక్కడ జరగాల్సిన ప్రాజెక్ట్ జరగలేదు. ముందు 3,000 ఎకరాలకు రిటైనింగ్ వాళ్ళు కడతారు, ఇవన్నీ కూడా అందరికి తెలుసు. ఆ రిటైనింగ్ వాళ్ళు ఎందుకు కట్టలేదు? ఎక్కువ దానికి ఐడియా ఉంది కాబట్టి మీరు వాస్తవ దృశ్యం చూసిన తర్వాత వాస్తవంగా మాట్లాడితే నేనేం చేయలేదు. వాస్తవ దృశ్యం లేదు. వై ఇట్ వాజ్ నాట్ ఆన్ ద పేపర్. ఒకటి, కాంగ్రెస్ పార్టీ చివరైన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వం మీద మాట్లాడి మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ వెన్ దర్ ఇస్ ఏ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఉండాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. నిర్మాణాత్మకమైన సలహాలే మేము రియాలిటీ. మీరు కాలువలు తవ్వినరు కొన్ని చోట్ల, కానీ ముందు హెడ్ వర్క్స్ మీద ఎటువంటి ఆలోచన జరగలేదు. దాంట్లో జలయజ్ఞం మొత్తం మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ కూడా మనకు అన్ని తెలుసు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అన్ని బాగా చేస్తున్న సంబంధించే కార్యక్రమంలో కూర్చోలేదు. కానీ ఈ గోదావరి మీద మాత్రము మొన్న కూడా తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా వాటర్ బై అంటే 800 TMS నీరు సముద్రంలో కలిసిందని చెప్పి ఇప్పటికి కూడా ఉత్తర తెలంగాణలో చాలా జిల్లాలలో కనీసం చెరువులు నిండలేదు.
ఈసారి ఏదో బ్రహ్మాండంగా పంటలు ఎండిపోతున్నాయి. అనుకోవడానికి లేదు. పంటలు కాబట్టి ఎండిపోతున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదున్నా కానీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కొంత కన్స్ట్రక్టివ్ గా మనం క్రిటిసిజం ఉంటూనే అవతవకలు ఉంటే ఖచ్చితంగా మాడుతూనే ఉంటూనే ఇటువంటి విషయాల్లో మాత్రం కొద్దిగా అందరం కలిసి ముందుకు మేము పోతాం. మాట్లాడేది అవకతవకల గురించే తప్ప ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఉంది, వాళ్ళకు సంబంధించినంత వరకు వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా విని మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆ ప్రయోజనాలు రాకుండానే అగ్రిమెంట్ చేసుకోవడమే కాకుండా ఇది మహా గొప్ప అగ్రిమెంట్ అని చెప్పి ప్రజల ముందు చెప్పేది వ్యతిరేకిస్తున్నాం. మేము ప్రాజెక్ట్ కి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంది, ఇదేదో అవకతవకల్ని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం, ప్రాజెక్టు అవకతవకలు ఎక్కడ జరిగినాయి, ఇదే అసలు ప్రాజెక్టు నిర్మాణానికి 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరుగుతా ఉంది. మీరు 152 పెట్టినప్పుడు 15,000 ఎకరాలు పెట్టి తెలంగాణ ప్రజలను భ్రమల్లో ముంచేసి ఒక టీఎంసీకి 10,000 కంటే ఎక్కువ వారాయని చెప్పి సాంకేతిక నిపుణులు చెప్పినా మీరు 15,000 డిజైన్ చేసి ఇష్టం వచ్చినట్టు లక్షల ఎకరాలని చెప్పి ఈ రోజు 10,000 ఒక్క టీఎంసీకి 10,000 మాత్రమే పారుతాయని చెప్పి సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడ నీళ్ళ అవైలబిలిటీ ఏమున్నది ఏంటి అనేటువంటి సాంకేతికంగా వచ్చినటువంటి ఫలితాల సాంకేతికమైనటువంటి కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన 15,000 ఎకరాలు మీరు చెప్పండి. అరే ఇంజనీరింగ్ ఇవాళ ఎక్కడ కట్టాలనేటటువంటి దాని మీద నిర్ణయించిన లేకపోతే ఎంత నీరు వస్తుందని చెప్పి రవి గారు మీరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అందుకే గతంలో జరిగినటువంటి తప్పిదాలకు మీరు బాధ్యత తీసుకుంటారా? గారు ఇంత ముందు జరిగినటువంటి అన్యాయాలు ఉన్నట్టు బట్టే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తెలంగాణ కావాలని బిల్లు పెట్టారు. దేనికోసం మేమంతా పనిచేసి తీసుకొని వచ్చిన తెలంగాణలో అన్యాయం జరుగుతుందని చెప్పడమే మా ఉద్దేశం. ఈ అన్యాయం జరగొద్దు, వీళ్ళకి న్యాయం జరగాల. అక్కడ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ సందర్భంగా వీళ్ళు ఫైళ్ళ సంతకాలు పెట్టుడు, ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులు తీసుకోవాలా? తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు చేసింది ఏమి చేయకపోతే ఈ పార్టీలో అసలు ఈ తెలంగాణ మీ అరుపులకి మీ తెలంగాణ ఉద్యమం మీరు ఎంతకంటే పెద్ద ప్రోగ్రామ్ ఏదంటే గతంలో ఉన్న ప్రాజెక్టులే నాగార్జున సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, ఎక్కడనైతే కట్టాల్సినటువంటి భౌగోళిక స్థానం ఉన్నాయో ఆడ కట్టకపోవడం మూలాన తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందనే విషయం మనం మారుతా ఉన్నాం. జూరాలు అక్కడ కాకుండా బీచ్పల్లి దగ్గర కడితే వేరేలా ఉండేదని, నాగార్జున ఇంకా కొద్దిగా వెనక కడితే బాగుండేదని మనకున్నాయి. ఇవాళ మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉన్నదనే విషయం గురించి ప్రభుత్వం వివరించిన తర్వాత తమ్మిడిహట్టి 148, 152 మనందరి మధ్య భేదాలు ఉండొచ్చు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కానీ నీటి లభ్యత ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ భౌగోళికంగా మీకు ప్రాంతము అన్నటువంటి టెరెన్స్ సహకరిస్తే, కాంటూర్ సహకరిస్తే ఆడ మీరు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాన్ని ఆ విషయం మీద పదే నిలదాల్సిన అవసరం ఉంది, క్లారిటీ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దినం అదే పని చేయలేము. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ బ్యారేజీల కోసము ఒప్పందాలు చేసుకోవడం అనేది మంచి నిర్ణయం అయినా కానీ వీటిలో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వీటి నిర్వహణ వ్యయం వీటి విషయంలో ప్రభుత్వం ఇంకొంత బాధ్యతగా వివరించాల్సిన అవసరం మాత్రం ఉంది. టైం బౌండ్ యాక్టివిటీ కనబడట్లేదు, ఆ విషయంలో ముందు వాళ్ళు తప్పితే టైం అండ్ అగైన్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ పొలిటిసైజేషన్. శ్రీధర్ రెడ్డి గారు అన్నట్టు డెఫినెట్ గా ఇవాళ 152 ఇంకా మనం ఎంత ఎత్తు పెంచుకున్నా తెలంగాణ ప్రజలకి అవసరమైనటువంటి నీళ్ళు అందడం ఎవరు కూడా అభ్యంతరం ఉండదు. కానీ ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు 2 రాష్ట్రాల మధ్య ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంగీకారం కూడా అవసరం కదా. మన ప్రాజెక్ట్ నిర్మాణం రాష్ట్రంతో ఒప్పందం అవుతుందంటే
మహబూబ్ అది వేరే పార్టీ బీజేపీ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడని అక్కడే ఒప్పందం చేసుకుంటే అక్కసు కాంగ్రెస్ పార్టీ మీరు నేషనల్ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు మీరు ఒప్పందం చేసుకోలేకపోయారు. చెప్పేది వాళ్ళు చెప్పేది విని మీరు చేసుకున్నది మళ్ళీ గొప్పదని చెప్పారు. మీరు మహారాష్ట్రలో నిరసనలు చేస్తారు, తెలంగాణ నిరసన చేస్తారు, రఘురా అక్కడనేమో ఆంధ్ర నిరసన చేస్తారు. అసలు ఎందుకు నిరసనలు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? 3 తలకాయలు కాంగ్రెస్ అది కాదన్నా, వీళ్ళది ఒకటి ఉన్నది 10 జిల్లాల పార్టీ, మరి అక్కడ ఒక్కటే ఉంటది. ఇప్పుడు మా జాతీయ పార్టీ ఊరు దాటిన తర్వాత మీరు ఊరు దాటి ఎందుకు మాట్లాడుతున్నారంటే జాతీయ పార్టీ ఉన్నప్పుడు మాట్లాడతారు. హలో, జాతీయ పార్టీ తెలంగాణలో ఏం చేశారు? ఒక్క నిమిషం మీరు కాంగ్రెస్ పార్టీ విధానం ఉంది అందులో. తెలంగాణ ఆంధ్ర వ్యతిరేకించిన మీ జాతీయ పార్టీకి ఆ రోజు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మినిస్టర్లు వ్యతిరేకించిన స్థానికంగా అంటే భౌగోళికంగా ఇక్కడ ఉన్న అభిప్రాయం మరి అందువలన ఇవాళ మాట్లాడేది మేము తీసుకొచ్చిన దాన్ని ప్రశ్న అడిగారు, మీరు చెప్పలేదు. మరి మీరు ఇప్పుడు ఇదే 3000 ఎకరాలకు మీరు అప్పుడెందుకు చేయలేదు అంటున్నారు ఆయన. చర్చల స్థాయిలో ఉందన్న. ముఖ్యమంత్రి వచ్చాడు. ఇవాళ మీరెంత పని చేశారు, మీరెంత పని చేశారు కాదు ప్రకటించింది. నేనేమంటున్నా, ఒప్పందం అవుతుంటే కాంగ్రెస్ చర్చ ఉంటుంది. ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోయారా, రాజశేఖర రెడ్డి పోయారా, లేకపోతే రిజల్ట్ ఏంది? ఇక్కడ విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహకరించకపోతే, ఇక్కడ రాష్ట్ర కన్సల్టేషన్ కాకపోతే ఇవాళ ఎవరు మైలేజ్ తెచ్చుకునే అంశం కాదు. ఇప్పుడు ఎవరైనా కార్యక్రమానికి 152 వాళ్ళ దగ్గర ఎత్తు ఆపలేకపోయారు. ఓ బాబ్లీ మీద మహారాష్ట్రలో మీ ప్రభుత్వం ఉంటే ఎత్తు పెంచుతా ఉంటే ఆపలేకపోయారు. ఈపులు వాళ్ళ కొట్టిండ్రు, మీరు కనీసం దిక్కు వాసన చూసి రాలేదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఎట్లా? ఇవాళ 3 బ్యారేజీలు ప్రభుత్వం చాలా పెద్ద మనసుతో వాళ్ళు అంగీకరించినారు. కట్నీ కొడతారా? కడితే ఆల్మట్టి పెంచితే ఊగులు మీరు మీరు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్యాయం చేసి ఇవాళ ఏదో మేము చేశాం నేను చెప్పేందంటే మొన్న ప్రభుత్వానికి వచ్చి పంపించింది మీరు కాదా? కాదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కనీసం తెలంగాణ నాయకులు మీరు అటు దిక్కుపోయినరా? మహబూబ్ నగర్ నాయకులు పోయినరా? మీరు ఏ విధంగా అండర్స్టాండ్ దిస్. ఈ జాతీయవాద స్ఫూర్తి మనందరికీ ఉండాలా, ఇండస్ట్రియల్ మెయింటైన్ చేసుకోవాలా. దాంట్లో మీరు ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాన్ని పరిష్కరించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ మా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా విశదీకరించిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా మహారాష్ట్రకు పోయి ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలు సాకారం చేసిన తర్వాత 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరుగుతున్నప్పుడు ఇది ఒక మహా ఒప్పందం. ఈ ఒప్పందంలో మీరు భాగం కావాల్సింది పోయి నిరసన చేస్తాం, నిరసన నిన్న కొత్త జిల్లాల ఏర్పాటు సంబంధించిన ముసాయిదా రిలీజ్ అయింది. టోటల్ కొత్తగా 17 జిల్లాలు రాబోతున్నాయి. అంటే ఇప్పుడున్న 10తో కలిపితే 27 జిల్లాలు. తర్వాత రెవెన్యూ డివిజన్లు కూడా కొత్తగా 15 వస్తున్నాయి. మండలాలు 46 కొత్త మండలాలు వస్తున్నాయి. ఇది నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ముసాయిదా. శ్రీధర్ రెడ్డి గారు, ఎట్లా ఉంది ఈ ముసాయిదా? ఎట్లా చూస్తారు మీరు? పాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు పరిపాలనా సౌలభ్యం కోసము చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం అనేది స్వాగతించదగ్గ అంశమే. దాంట్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని చెప్పేసి చాలాసార్లు మేము బహిరంగ ఈ విషయం చెప్పడం జరిగింది అనేకటువంటి దాంట్లో. కాబట్టి ఇవాళ కొత్తగా మండలాలు పెరగబోతున్నాయి, కొత్తగా రెవెన్యూ డివిజన్లు పెరగబోతూ ఉన్నాయి,
ఒకటి అడ్మినిస్ట్రేటివ్గా అంటే పాలనాపరంగా చిక్కులు రాకుండా వీటన్నిటికీ సరైన సమయంలో ఒక టైం లైన్ పెట్టుకొని అధికారులను దానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడము, దానికి కూడా మళ్ళీ టైం అనేది డిలే చేస్తూ ప్రజలు ఇబ్బందులు పాలచేసే ప్రయత్నం చేయకూడదు. రెండోది, ఇవాళ జోనల్ వ్యవస్థ విషయంలో కొంత క్లారిటీ ఇచ్చారు. అయినా కానీ ఇవన్నీ మళ్ళీ న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకొని ముందుకెళ్ళి నిరుద్యోగులకు కానీ ప్రజలకు కానీ దీంట్లో ఇబ్బందులు వచ్చేటువంటి అంశం అయ్యే విధంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మూడోది, ఒకటి వరంగల్ జిల్లా వాసిగా నాకు అర్థం కాలే, వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా, దీంట్లో కొన్ని రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కరీంనగర్కు సంబంధించిన కొంతమంది నాయకులను దాని అంటే ఎప్పుడైతే జిల్లాల పునర్విభజన అవుతుందో ఈ జిల్లాకు గతంలో మేము సామంతరాజులుగా ఫీల్ అయినటువంటి రాజకీయ నాయకులు కొంతమంది వీళ్ళందరూ కూడా నాయకులు ఈ జిల్లా నేనే వెళ్తున్నాను, ఆ జిల్లాను నేనే వెళ్తున్నాను భ్రమలో ఉండేవాళ్ళు, ఈ జిల్లా ఈ రకంగా వస్తే మాకు ఇబ్బందులు ఉండవు, ఆ జిల్లా అక్కడ వస్తే కాంపిటీషన్ ఉండదు, ఈ రకమైన ఆలోచనతో కొన్ని ఆర్గనైజ్ చేసినట్టు కనబడుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదని నాకు అనిపిస్తూ ఉంది. పూర్తిగా పరిపాలనా సౌలభ్యం కోసం చేసి ఆ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని న్యాయపరమైన చిక్కులు లేకుండా ముందుకు పోతే ఇది పనికొచ్చే అంశంగా మనం భావించవచ్చు. మీరు మీకన్నా ముందు రవి గారు చెప్పండి మీ అభ్యంతరాలు, మీ ఒపీనియన్స్. ముందు చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి స్వాగతిస్తున్నాం. ఎందుకంటే చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడానికి స్వాగతిస్తున్నాం. ఎందుకంటే చిన్న రాష్ట్రాల వల్లనే పరిపాలనా సౌలభ్యం ఉంటుంది, ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందుతాయి అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం జరిగింది. దానికి అనుగుణంగానే జిల్లాలు కూడా మార్పు చేయాలి. ఇది మొదలుగట్టడం మంచిది. కానీ దీంట్లో విధి విధానాలను ఏర్పాటు చేసి, విధి విధానాలు అంటే ఒక జిల్లా ఏర్పాటు చేయడానికి ఆ జిల్లాలో పాపులేషన్ ఎంత ఉండాలా, ఆ జిల్లాలో చివర గ్రామం కానీ చివర మండలం కానీ ఎంత దూరంలో ఉండాలా, ఒక జిల్లాకి ఎంత దూరం ఉండాలి, ఇంతే కాకుండా జోనల్ వ్యవస్థలో ఏం జరగాలని ఒక విధి విధానాలని ముందు ప్రజల ముందు పెట్టి ప్రతిపక్షాల ముందు పెట్టి దానికి అనుగుణంగా జిల్లాలను ఏర్పాటు చేస్తే జరిగినటువంటి జిల్లాల్లో ఇప్పుడు ఏమవుతుందంటే జిల్లాలు ఎక్కువైనాయి కానీ కోరికలు కూడా ఎక్కువ ఉన్నాయి. చాలా మంది స్థానిక నాయకులు, మీకు ఉదాహరణ గద్వాల నుంచి కానీ అక్కడెక్కడ మన వరంగల్లో నారాయణపేట, అక్కడ జనగామ ఇటువంటి చోట్ల చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి జిల్లాలు కావాలి. ఇవన్నిటికీ ఒక శాస్త్రీయ నిర్ణయాలు మీరు చేస్తుంటే దాన్ని ఎవరు ప్రశ్నించరు. ఎట్లా డ్రాఫ్ట్ లో లేవా మీరు అన్నీ? ఇవన్నీ కూడా ఉంటే ఇప్పుడు మీకు తెలుసు, మీకు సబ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేశారు, క్యాబినెట్ సబ్ కమిటీ. ఆ సబ్ కమిటీ ద్వారా వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు, అందరు అభిప్రాయాలు తీసుకుని 24 జిల్లాలని. అయితే 2 రోజుల్లోనే 27 జిల్లాలని ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక ప్రకటన చేశారు. ఈ 2 రోజుల్లో జరిగిన దానికి ఒక శాస్త్రీయ గ్రౌండ్ ఉండాలి. ఈ పద్ధతిలో చేశామని అది అర్థం కాక ఓహో సీఎం గారు ఒప్పుకుంటే ఎన్ని జిల్లాలని చేయొచ్చు, 24 జిల్లాలు అనేది ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఎక్కడ రాలేదు. అరే రామ, సీఎం గారు 24 తర్వాత సీఎం గారు ఏం చెప్పారు? నేను జస్ట్ క్లారిఫికేషన్, సీఎం గారు 27 చేయలేదు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ దగ్గర వచ్చినటువంటి చర్చలో రంగారెడ్డి జిల్లా ప్రతినిధులు వీళ్ళందరూ మాట్లాడి 24 ఒక సమగ్రమైనటువంటి నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి నేను కాదంటోలా, నాకు ఆ మాత్రం తెలుసు. ఈ ముఖ్యమంత్రి గారు 24 నుంచి 27కి 3 జిల్లాలను చేస్తే వాళ్ళ రాష్ట్రంలో ప్రజలు కోరుకునేటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారు అనుకుంటే అయింది. దీనికి ఒక విధి విధానాలు లేవు అనే పరిస్థితి వస్తుంది. ఇది రాకుండా చేయాలి. ఇంకోటి, మొన్న మీరు ప్రతిపక్షాల మీటింగ్ పొద్దున, సాయంత్రం క్యాబినెట్ మీటింగు, 3వ రోజున నోటిఫికేషన్ అయిపోయింది. ఏమైంది? మీరు 27 అన్నారు, 27 వచ్చినాయి. చెప్పేది ఏంటి? చాలా చెప్పారు. విని చేయాలన్నా ఇప్పుడు సమయం ఇప్పుడు ఒక తంతులాగా చేశారు. ఇది తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ ప్రజలు చాలా కాలంగా జిల్లాల వికేంద్రీకరణ కావాలనేటువంటి డిమాండ్ను మేనిఫెస్టోలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలు చేయాలనేటువంటి ఒక దృష్టికోణాన్ని మళ్లించి ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ఎవరైతే రాజీవ్ శర్మ గారు ఉన్నారో 2 నెలల క్రితమే రాజీవ్ శర్మ గారిని ఒక కమిటీగా వేసి రాజీవ్ శర్మ గారికి ప్రజాప్రతినిధులు తాము చెప్పుకునేటువంటి వెసులుబాటును కల్పించి ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేసింది. దాని తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టింది. క్యాబినెట్ సబ్ కమిటీలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని తీసుకున్నది. 3rd ఫేజ్ లో మొన్న అఖిలపక్షం పిలిచి అఖిలపక్షంలో 27 కాదు 30 చేసినా మాకు అభ్యంతరం లేదని మా గౌరవ కాంగ్రెస్ సంబంధించిన చెప్పారు.
మేము ఏమంటున్నామంటే ఈ జిల్లాల వికేంద్రీకరణ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి స్థితిలో చాలా అవసరము, ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ జిల్లాలకు సంబంధించి ఒక శాస్త్రీయ కోణంలోనే చేయాలనేటువంటిది కూడా ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి ఇందులో రాజకీయాలకు తావుంటే మా ముఖ్యమంత్రి గారి గ్రామం ఇవాళ మండలం అయ్యేది. చింతమరక కావాలని చెప్పి మొత్తం గ్రామస్తులు, సిరిసిల్ల జిల్లా కావాలని చెప్పి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడిగినటువంటి పరిస్థితి. చాలా విషయాలు వస్తా ఉన్నాయి. ఇవి రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు ప్రజల సౌకర్యార్థమే, ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలే మన ఆకాంక్షలు తప్ప ఒక రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఇది భవిష్యత్తుకు సంబంధించిన అంశమే కాదని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పి రాజకీయాలకు అతీతంగా బౌండరీలను ఏర్పాటు చేస్తున్నాం. చెప్పారు కాబట్టి ఆల్రెడీ ముసాయిదా వచ్చింది. ఇది ఓన్లీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్. ముఖ్యమంత్రి గారు చాలా ఒక్కరోజు కూడా టైం లేదు. పెట్టేది అంత అయిపోయింది. మేము ఇస్తున్నాము. దార్శనికత గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. 125 ఏళ్ల చరిత్ర. ఏ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చెప్పాలి కానీ పవర్ ప్రజెంటేషన్ కు నెలలు పడుతుంది, జిల్లాలకు ఏళ్లు పడుతుంది. వీళ్ళ నిర్ణయాలు వచ్చేంత వరకు ప్రజలు ఆగుతారా? వీళ్ళకి దార్శనికత ప్రజలకు ఏం చెప్పాలో తెలియదు, ప్రజలకు ఏం కావాలో తెలియదు. 2 సంవత్సరాలు తప్పటడుగులు వేస్తున్నారు. తప్పటడుగులు కూడా కాదు. లేలే ఒకటి ఇది ప్రజలే ఫైనల్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఎండింగ్లు వస్తున్నాయి కాబట్టి ఇంకా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఇది ఫైనల్ కాదు. కాబట్టి ఒకటి మనం ప్రజాప్రతినిధులుగా విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే చాలా మంది ప్రజలు చైతన్యవంతులు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు, టీచర్స్, అనేక రకాల వాళ్ళు అందరూ కూడా ఇవాళ తెలంగాణ సమాజం ఎట్లయితే ఉద్యమించిందో ఆ రోజు ఇవాళ అందరూ ముందుకొచ్చి వాళ్ళ అభ్యంతరాలు ఓపెన్గా చైతన్యవంతంగా ఎవరో ఏదో అనుకుంటారు, లేకపోతే ఈ ప్రాసెస్ అంతా ఎవరిదో అనుకోకుండా పెద్ద ఎత్తున ముందుకొచ్చి సలహాలు తర్వాత సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి మనం మీడియా ద్వారా కావచ్చు, మన ద్వారా కావచ్చు, మనం ప్రచారం చేయాలి. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఒకసారి అయిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఈ ముసాయిదాకి ఇచ్చినటువంటి సమయాన్ని అందరూ వినియోగించాలని ప్రజలకు నేను కోరుతా ఉన్నాను. ఒకటి. నెంబర్ 2 చెప్పారు కదా పవర్ ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే పవర్ ప్రజెంటేషన్ అని మీరు అనుకుంటే దానికి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎవరు రాకుండా ఒక సాంకేతిక వ్యక్తి ఎవరు విద్యాసాగర్ తో స్టేట్మెంట్ ఇప్పించి ఆయన మీద రాజకీయంలో మేము అధికారంలో ఉన్నాం, అధికారం ఉన్నోడిదే రాజ్యం అనే విధంగా మాట్లాడితే ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నడూ అధికారం చేయలేదు. మధ్యలో కూర్చున్నారు. పోయేదే దగ్గర ఉంది. ఇంకా 2 సంవత్సరాల నరగా వస్తుంది. ఇంకా 2.5 సంవత్సరాలు అదే సబ్జెక్టు ప్రజల దగ్గర మాట్లాడుకోవాలి. నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ జిల్లాలకు సంబంధించి మీరు చీఫ్ సెక్రటరీతోని కలెక్టర్లతో మాట్లాడారు. రిప్రజెంటేషన్స్ ఇవ్వమంటే రిప్రజెంటేషన్స్ అంటారు. ఎవరికి కావాల్సింటే వాళ్ళందరూ ఇస్తారు. అఖిల పక్ష పార్టీలు అంటే అన్ని పార్టీలు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ముందు అన్ని పార్టీల వాళ్ళని పిలిపించి అభిప్రాయం తెలుసుకున్నట్టుగా మీరు మొన్ననే తీసుకున్న సాయంత్రమే క్యాబినెట్. దాని తర్వాత ఏం చేశారు? ఎమ్మటే నోటిఫికేషన్. మీరు ఏమంటున్నారంటే మీరు జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు కొంచెం సమయం ఇస్తే ప్రజాభిప్రాయం కాదు, ఇప్పుడు రిప్రజెంటేషన్ వేరు, అఖిల పక్షంలో మాట్లాడటం వేరు. పార్టీ మొత్తం తరపున అవును మాట్లాడితే ఏం చెప్పిండ్రు? నేను పొలిటికల్ మైలేజ్ నేనేమంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. కానీ ప్రభుత్వం పెద్ద మనసుతో ఏంటంటే వాళ్ళ సలహాలు వస్తాయి, సూచనలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. ఏదో చెప్పేటోళ్ళు చెప్తారు కానీ మేము చేస్తే మీ తంతు ఉండాలి కాబట్టి జిల్లాలు ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చారు. 27 జిల్లాల పేర్లు వచ్చినాయి.
వీటిని మీకు ఏం కావాలో చెప్పరాదు. ఎన్ని జిల్లాలు కావాలి తెలంగాణలో? మీరు డ్రాఫ్ట్ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ ఇంత విజ్ఞానం ఉన్నవాళ్ళు, పవర్ ప్రజెంటేషన్ ఇచ్చేటోళ్ళు, అబద్ధాలు చెప్పేటోళ్ళు. మీరు చాలా అన్ని రకాల విషయాలు ప్రజాస్వామ్యం తెలిసినోడు ఒకటే అరుపు మీకేం కాదు. మళ్ళీ ఎట్లా నన్ను చెప్పని. ఈ జిల్లాలకు సంబంధించి మీరు ఈ నోటిఫికేషన్ ఇచ్చి మీరు బయట పెట్టడం వల్ల ప్రతిపక్షాలను ఏ రకంగా వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ లో పోయేటట్టు చేశారు. మేము ఇచ్చాము, వీళ్ళు వద్దంటున్నారు, వీళ్ళు చేయంటన్నా అనేది కాకుండా దీని మీద మేము చెప్పిన అభిప్రాయాలకు అనుగుణంగా మేము ముందేం చెప్పాము. ఇగో ఈ మీరు వరంగల్లు, ఆ పక్కన ఇంకోటి ఏమి ఇచ్చారన్నా హనుమకొండ, ఎంత దూరం ఉంది ఆ నుంచి కొన్ని జిల్లాలు ఉన్నాయి, కొన్ని జిల్లాలు అవన్నీ ఇవి విధి విధానాల్లో ఉండాలన్నా. దానివల్ల ఏమైందంటే ప్రజల్లో అనుమానం రాదు. మీరు 7 లక్షలు ఒకటి, 40 లక్షలు ఒకటి జిల్లా, ఒకవేళ కొన్ని ఎగ్జామ్షన్స్ కంపల్సరీ ప్రభుత్వంలో రావాల్సి వస్తుంది హైదరాబాద్ లాంటి జిల్లాలకి. వీటిని ఎందుకు ఇస్తున్నాం అనే దాన్ని ఒప్పుకోవడానికి ఒక కమిటీ, అదేం లేకుండా ఇప్పుడు ఈ జిల్లాల మీద వచ్చేటువంటి అభ్యంతరాలకు మన అఖిలపక్ష సమావేశంలో కూడా పార్టీలు ఏం చెప్పినాయంటే ప్రజలు ఎక్కడ దీన్ని అప్లై చేసుకోవాలనేటువంటి విషయంలో కూడా పార్టీలు లేవనెత్తినాయి. దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే జవాబు ఇచ్చి తప్పకుండా అని చెప్పి ప్రెస్ మీట్లో వారు ఏం చెప్పారంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కలెక్టరేట్లో కూడా మీరు కంప్లైంట్స్ ఫైల్ చేసుకోవచ్చు, సిసిఎల్ఏలు చేసుకోవచ్చు. ఇవాళ కొత్తగా పరిజ్ఞానం అభివృద్ధి అయింది కాబట్టి ఇంట్లోనే ఉండి నీకు సంబంధించినటువంటి వాటితో ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు. డెఫినెట్ గా ప్రభుత్వం అనేటువంటి మొండి పట్టుదలతో పోయేటువంటి అవకాశం లేదు. ప్రజల ఆకాంక్షల జిల్లాల నిర్మాణం జరుగుతుంది. ప్రసాదరావు గారు చెప్పినంత ప్లెయిన్ గా చాలా ఆదర్శవంతంగా ఉందా లేదా తెలిసిపోతుంది. ఆదర్శవంతంగా తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. వరంగల్ హన్మకొండ విషయంలో కొంత అభ్యంతరాలు ఉన్నాయి. తర్వాత మీరు చెప్పినటువంటి ఈ ఎనామల్ అంటే చాలా పెద్ద ఎత్తున్నటువంటి గ్యాప్ పాపులేషన్ లో ప్రామాణికం కాదు, అభిప్రాయం ప్రామాణికం. ప్రభుత్వంలో మెజారిటీ ఉంది కాబట్టి మీరు వచ్చారు, మీరు కానీ మీరు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలను కూడా కలుపుకొని పోవాలనేది రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. అది వదిలిపెట్టి మీరు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని ఊరికి ఎప్పుడు పిలిచారు? ఇప్పుడు సాయంత్రం మీటింగ్ అయితే కదా దాన్ని ప్రజల ప్రజలు చర్చ వచ్చినాక ఒక రాజకీయ పార్టీ విజ్ఞత ఉన్నటువంటి పార్టీ ఒక సమాజంలో ఒక చర్చ జరుగుతా ఉంది. ఈ చర్చకి ఏం సమాధానం చెప్పాలనే విషయంలో రెడీగా ఉండాలి. అన్ని చెప్పాము మీకు, మీకేమన్నా విధి ఉంది. ఇంకా 2 ఆల్ పార్టీ మీటింగ్ ఉంటాయి, ఫైనల్ కాదు. సంగప్ప 100 మీటింగులు పెట్టినా మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి పెట్టడం కాదు, దానికి ఒక విధి విధానాలు విధి విధానాలు పెట్టమంటున్నాం. మేము కన్స్ట్రక్టివ్ గా మేము ఈ జిల్లా ఇవ్వమని ఆ జిల్లా ఇవ్వమని చెప్పటంలా. మీరు ఇగో ఈ ఫ్రేమ్ వర్క్ లో చేస్తామంటే ఆ లైన్ లో ప్రజలతో మా పార్టీలు కూడా ముందుకు వీళ్ళకేమో విధానాలు లేవు. ప్రజలకు సంబంధించిన విధానం ప్రకటిస్తే అందులో లోపాలు ఎత్తుకునే పని చేస్తారు తప్ప ప్రజలకు ఏమి మంచిదనేటువంటి విధానం ప్రకటించేటువంటి ఒక అచేతన స్థితిలో త్వరలోనే తెలిసింది. కానీ ఇవాళ మీరు ఊరికే దూకుతాం, వద్దురా దాంట్లో నీళ్లు బావిలో నీళ్లు ఉన్నాయి చస్తామంటే దూకుతారంటే దూకండి. భయపెట్టించి మమ్మల్ని దిగకుండా లెక్క తెలియకుండా చేసిండ్రు, ఆయకర్ లెక్క తెలియకుండా చేసిండ్రు, లెక్కలు తెలియకుండా మీరు అటువంటివి చెప్పండి. నిర్మాణాత్మకంగా సలహాలు ఇచ్చినప్పుడు ఏనకపోతే ప్రజలు నిర్ణయిస్తారు. మొత్తానికైతే ప్రతి వ్యక్తి కూడా ఈ జిల్లాల విషయంలో అందరూ కూడా ప్రభుత్వాన్ని సూచించే అవకాశం ఉంది. అందరూ కూడా ఇంతకుముందు సీతారెడ్డి గారు చెప్పినట్టు రాతపూర్వకంగా అన్ని జిల్లా కలెక్టర్లు కానీ లేకపోతే సిసిఎల్ కానీ కంప్లైంట్ అంటే మీ అభిప్రాయం మీరు చెప్పొచ్చు. కాబట్టి అనే అభిప్రాయాన్ని రాతపూర్వకంగా ప్రభుత్వానికి అందజేయాలి తప్ప ప్రభుత్వ ఆస్తులను నష్టం చేసే విధంగా నిరసన చేయొద్దని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు కడతాం మళ్ళీ ఇదే టైంకి. స్టే ట్యూన్.